కొడుకున్నాడు, మహేష్ ఉన్నాడు వారసుడు, నా కొడుకు ఏంటి తక్కువ? ఆవేదన ఉండదా సార్? కోడలు అన్నాక ఆ పాయింట్లో నేను ఆమెనన్నా 2 రోజులు ఉంచుకుంది, ఆమె బాగానే పక్కలేసింది, బాగానే ఉంచిందని. ఈ మాటకి నేను మీ మమ్మీని ఏదో క్యారెక్టర్లెస్ అన్నానని ఈ మాటలు అంటాం చాలా తప్పు. నువ్వు ఎంత ఎంత గింజుకొని నన్ను వేరే అమ్మాయిల్లా పోర్ట్రే చేయడానికి ట్రై చేసినా నా క్యారెక్టర్ మీద ఒక్క మచ్చ కూడా నువ్వు పెట్టలేవు. నువ్వేంటి బాత్రూమ్లు గడుక్కునే స్టిక్లు ఇంకో 100 వచ్చినా, నేను గోవాకి వెళ్ళలేదు, నేనే డెల్టా ఎన్నెల్కి వెళ్ళలేదు, ఇవన్నీ కూడా నేను చూసి నవ్వుకుంటా, అంతేగాని నేను పెద్ద పట్టించుకోను. అదే క్వశ్చన్ అడిగినప్పుడు మీరు అన్నారు ప్రెగ్నెంట్ టైంలో సరిగ్గా చూసుకోలేదు ఆ ఫ్యామిలీ అని చెప్పి. అదే క్వశ్చన్ నేను మహేష్ని అడిగినప్పుడు, ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా చూసుకోకపోయి ఉంటే పిల్లాడు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి ఎందుకు తీసుకెళ్తాను, ట్రిప్కి ఎందుకు వెళ్తాం, బయటకు వెళ్ళి ఫోటోషూట్ వరకు ఎందుకు వెళ్తాం, తన మీద ప్రేమ లేకపోతే ఎందుకు ఇదంతా చేస్తా అంటున్నాడు సార్. యాక్చువల్గా చూసే వాళ్ళకి ఏదో కరెక్టే కదా. నా బిడ్డను తను బాగా చూసుకోకపోయినా, అదే ప్రెగ్నెన్సీలో నన్ను అలా ఫిజికల్గా అటాక్ చేసిన, నేను ధర్మతో కలిసి ఉండేదాన్ని. ఒకసారి చెప్తారు ఫిజికల్ సార్ పొట్ట మీద చేతులేసి తోసాడు, కోపం వచ్చింది అతనికి, నేను అతను ఫోన్ లాక్కున్నానని ఇలా తోసాడు నన్ను వెనక్కి గట్టిగా, ఇలా ఇలా పొట్ట మీద చేతులేసి ఇలా తోసాడు. పొట్ట అప్పటికి నాకు ఫస్ట్ 3-4 మంత్స్కే పెద్దగా వచ్చేసింది. తోస్తే నేను ఇలా బెడ్ మీద పడ్డా. జరిగింది అదే. ఇప్పుడు జరిగింది నేను చెప్తున్నానని, జరగని నువ్వు చెప్పి 90% అబద్ధాలు నేను చెప్తున్నాను అన్నావు. సరే నేను చెప్తున్నా, నువ్వు ఇక్కడికి రా, నేను కరెక్ట్గా 5 విషయాలు అడుగుతా. ఆ 5 నేను ఒక్కటన్నా అబద్ధం చెప్తున్నానా? తన్ని రమ్మనండి సార్ అడుగు. ఎందుకంటే తను చూస్తూ ఉంటాడు, తను బహుశా చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఎదురుపడిన వ్యక్తి ఎందుకు చూడడు సార్? నాకు బేసిక్గా ఫస్ట్ది ఇప్పుడు ఓకే వద్దులేండి సార్. ఇప్పుడు అడగండి, ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఇక్కడ తను వచ్చినప్పుడు కూడా అదే అడిగా, అసలు మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఏంటి, ఎక్కడ సాల్వ్ చేసుకునే విషయాలు ఎక్కడ కాదు, బట్ ఎలిగేషన్స్ వేసుకున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి కదా. సరే, నాకు నవ్వు వస్తుంది, ఐఎమ్ సారీ. ఎందుకంటే నాకు యాక్చువల్గా కింద నేను కొంచెం నన్ను ఆపినప్పుడు కొంచెం నాకు ట్రిగరింగ్గా అనిపించింది, కానీ పైకి వచ్చి ధర్మాన్ని చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్ అతనిది, చాలా బ్యూటిఫుల్ లైఫ్. అతనికి బ్యాక్గ్రౌండ్ ఫామ్ చేయండి, ఇంక మీరు పూర్ కాదు, ఓకేనా? ఈ ఒక్క పాయింట్ నేను చెప్తే చాలా వాళ్ళకి, మీరు రిచ్చే, సరేనా? ఇప్పుడు నీకు రిచ్ ఫాదర్ ఉన్నాడు, నువ్వు ఇది కాదు ఇంకేం పెట్టుకున్నా నీకు సపోర్ట్ చేస్తాడు, సరే ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. నీకు 2 సినిమాలు పడ్డాయి, ఎంతోమంది టాలెంట్ ఉన్నోళ్ళు, ఎంతోమంది క్యారెక్టర్ లేక లేకపోతే డబ్బు లేక ఈరోజు ప్రతిదీ కమర్షియలే. నేను రిజెక్ట్ చేయనది, ఏదైనా కమర్షియలే. ఇప్పుడు అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టిద్ది అన్నారు కదా, అది కూడా కమర్షియలే, నేను కాదన్ను. ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్. కాకపోతే నీకు లైఫ్ వచ్చింది, నీకు ఈరోజు నువ్వు 4 బ్రాంచ్లు, నీ మీద ఉన్న దాంట్లో నా ఇన్కమ్ ఎంత, నా ఖర్చు ఎంత, నా బాధ్యతలు ఎంత, లేకపోతే నా దగ్గర ఉంటున్న వాళ్ళు ఎంతమంది, నేను ఎంతమంది ఇదే వర్కర్స్కి శాలరీస్ ఇస్తున్నా, నేను ఎంత ఇల్లు మెయింటైన్ చేస్తున్నా, ఎంత ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నా, ఎంత బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నా, ఇవన్నీ నువ్వు చూడకుండా. మెయింటెనెన్స్ అంతా కూడా అంటే గిస్మత్ ఎంత తీసుకొచ్చింది తనే అంటూ జస్ట్ కొద్దిసేపటి కదా లైవ్లో చెప్పుకొచ్చాడు తను. ఏం జరిగింది గిస్మత్ అంతకు వెళ్ళడానికి కారణం తనా మీరా? సార్ ఇక్కడ బ్రాండ్ అనేది బిల్డ్ అవ్వటానికి సోలో రీజన్ నేనే. ఓకే, ఇప్పుడు అది ధర్మ డినై చేసినా నాకేం పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్లో జరిగే వాస్తవాలు నేను చెప్పుకోవాలి. కానీ ధర్మ లేకుండా ట్రావెల్ చేసామంటే లేదు. ఇప్పుడు గౌతమ్ అనేవాడు బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అన్ని చూసుకుంటాడు. ధర్మ అనే వ్యక్తి చాలా హెడ్ స్ట్రాంగ్ పర్సన్, చాలా గట్టిగా ఉంటాడు అతను. మేము అంత గట్టిగా ఉండలేము. సో ఇప్పుడు అతను ఏంటంటే ఏది వచ్చినా హర్డిల్ తను ఫేస్ చేస్తాడు. ఎవరు? ధర్మ. ఓకే, ఫేస్ చేస్తాడు. యాక్చువల్లీ ఇద్దరు హర్డిల్స్ ఫేస్ చేయటంలో తను తగ్గడు, నేను తగ్గను సార్. ఇద్దరు గట్టిగానే పట్టుకొని డీల్ చేసుకుంటాం. ఇప్పుడు తను అన్నంత మాత్రాన్ని మా ఫాదర్ ఏమి లేనాయన అయిపోడు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ లేనివాడు అయిపోడు. మా ఫాదర్ అతను పక్కన తీసుకొని నించొని స్టాండ్ తీసుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓకే, మోర్ ఓవర్ సజ్జలా గారితో ఫోటో చూపించారు కదా, అది కూడా మా ఫాదర్ పనిలో వెళ్ళలా. ఈరోజు మామయ్య గారు మీరు నాకు నాకు మొన్న కూడా ఫోన్ చేసి మీరు బాగానే మాట్లాడారు, సజ్జలా గారితో మా ఫాదరు మీరు ఫోటో దిగింది మీ పని మీద వెళ్ళారు, అది మీరు అబద్ధం చెప్తాను తప్పది. నేను అబద్ధాలు చెప్తున్నాను, నేను ఇప్పుడు దాకా అబద్ధాలు ఏం చెప్పలేదు. ధర్మ, నువ్వు ఇంట్లో దొరకట్లేదు, బయటికి వెళ్ళి తింటున్నా అన్నావు, ఓకే గుడ్, నువ్వు స్విగ్గీలో ఆర్డర్ చేసుకో, జొమాటోలో ఆర్డర్ చేసుకో, నేను పట్టించుకోను. కానీ నువ్వు ఈ రోజున నాకేమీ లేకుండా చేయాలి, నన్ను ఏమీ లేని దాన్ని చేసేయాలి, నన్ను ఒక జీరో చేయాలి అని నువ్వు వెళ్తున్న యుద్ధంలో నువ్వు ఓడిపోతావు. ఎందుకు ఓడిపోతావు అంటే
లీగల్ సిస్టమ్ అని ఒకటి ఉంది, దాంట్లో నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయించుకున్నా అది వేరు. అండ్ మోర్ ఓవర్ ఇది మన ఇద్దరు బ్యాటిల్. ఇప్పుడు బిగ్ టీవీలో నిన్ను ఎవరో యాంకర్ కూర్చోబెట్టి చేశారని మీ ఇద్దరికి నేను అంటగట్టలేనే. ఎంత అంటగట్టావు నువ్వు. నా ప్లేట్లో నువ్వు ఎందుకు తింటున్నావు, నా ప్లేట్లో నువ్వు ఎందుకు తింటున్నావు, నీ ప్లేట్లో 100 మంది తిన్నారు నా ఇంట్లో, దానికి బూత్ ఏంటి, డబుల్ మీనింగ్ లేస్తావేంటి, నాకు అర్థం కాదు చండాలంగా. నేను ఏ రీల్స్ చేసినా దాని కింద ఆ జర్నలిస్ట్ని ట్యాగ్ చేస్తున్నారు. ఎంత పరువుగా బతికా నేను, ఎంత పరువుగా బతికా. ఈరోజు నేను ఏం చెయ్యని దానికి నా మీద బురద చల్లుతున్నావు నువ్వు. మరి నీకు నీ బిడ్డ మీద ప్రేమ ఉంటే తన తల్లి ఏమీ చేయకుండా బురద చల్లుతావా నువ్వు? ఒక్కసారి ఆలోచించు, మీ అమ్మని నేను అనకుండానే అన్నానని అంత బాధపడుతున్నావు. మరి రేపు నా బిడ్డకి నేనేమి చేయకుండా నాకు నువ్వు ఇంత అంటగట్టావని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? కొంచెం ఆలోచించు, కొంచెం పాజ్ తీసుకో, కొంచెం బ్రీత్ తీసుకో. మీడియాకి రావటం వల్ల న్యాయం ఏమన్నా జరిగిద్దా అంటే నువ్వు రా, నాకైతే న్యాయం జరిగింది. నువ్వు ఫస్ట్ నాకు డైవర్స్ ఇవ్వనన్నావు. బట్ అదే అంటున్నాడు, నేను తనకు డైవర్స్ కావాలని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్కి లేదా సోషల్ మీడియాకి వెళ్ళిపోయి గోల పెడుతుంది. బట్ నేను కదా ఇచ్చింది ఫస్ట్ డివోర్స్ అని చెప్పి. ఏం జరిగింది? షీ టీమ్కి వెళ్ళినప్పుడు ధర్మ నన్ను 15 days కలిసిందాం అని అడిగాడు. ఓకే, ఒక్క 15 days నాతో కలిసిండు, అప్పటికి మనకు చెల్లకపోతే అప్పుడు చూద్దాం అన్నాడు. బిడ్డను తీసుకొని ఇంటికి రా అన్నాడు. నాకు వెళ్ళబుద్ధి కాల, నా మనసు ఒప్పుకోలే నాకు. ఎందుకంటే అతను అప్పటికే నన్ను ఇప్పుడు ఎన్ని తిడతాడో ఎన్ని అరుస్తాడో, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ మీరు లైవ్లో చూసారు అతనివి. అతను ఎలా అరుస్తాడో అవన్నీ నాకు తెలుసు. ఇంత గోత్రు అవుతా అతను క్షమించింది కూడా ఎందుకంటే ఒకప్పుడు నాతో బాగున్నాడని. స్టిల్ ఈరోజు కూడా మహేష్ నీ మీద బురద చల్లాలంటే నాకు ఒక్క నిమిషం పని. నీకు నాకంటే ముందు పాస్ట్ రిలేషన్షిప్స్ లేకుండా లేవు. నువ్వు 8th క్లాస్ ఆ క్లాసుల్లోనే నువ్వు చేసిన పనులేంటో నాకు తెలుసు. ఇవన్నీ నేను చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అవన్నీ ఒకళ్ళకొకళ్ళని తెలిసే ప్రేమించుకున్నాం, ఒకళ్ళకొకళ్ళని తెలిసే పెళ్లి చేసుకున్నాం. నీలాగా నేను ఎవ్వరికి నిన్ను తీసుకెళ్ళి రాజ్ తరుణ్తో పోల్చమను, లేకపోతే నిన్ను తీసుకెళ్ళి ఎవరైనా ఫెయిల్యూర్స్తో పోల్చమను నేను ఎవ్వరికీ చెప్పలా. నువ్వు చెప్పావో లేదు నీ గుండెకి తెలుసు. నువ్వెంత చేసినా గౌతమి అనే వ్యక్తి నుంచి డబ్బు లాక్కోగలరేమో కానీ క్యారెక్టర్ లాక్కోలేరు. ఈరోజు నువ్వు జర్నలిస్ట్ మీద బురద చల్లుతున్నాను అనే ఫ్రేమ్ పెట్టుకొని నా మీద చల్లుతున్నావు. ఏంటి అసలు అది? నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు డిబేట్లో నన్ను కూర్చోబెట్టి చెప్పేస్తే నీకు అంత పొసెసివ్ నువ్వు ఫీల్ అవుతుంటే, నీ దగ్గర రాత్రులు అర్ధరాత్రులు అమ్మాయిలు లిఫ్టుల్లో తిరుక్కుంటా, ఫ్లాటుల్లో తిరుక్కుంటా, మీరు పార్టీయింగ్లు మందులు ఇవన్నీ. అవును సార్, ఫ్రెండ్లీయే, కానీ రాత్రికి పగలికి తేడా లేదా? ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుంటే బయట పెట్టమని చెప్తున్నాడు. పెట్టమంటాడు సార్, అతనికి ఏం పోయింది? నాకు మీద కదా కేసు అయింది. 100% ట్రూ సార్. పెడితే అతనికి ఏమైంది, వాళ్ళ నాన్నకి ఏమైంది? అనట్లేదు, రిలేషన్షిప్ ఉందని చెప్పి మీరు ప్రూవ్ చేయగలరా? బికాజ్ ఎలిగేషన్స్ గతంలో మీరు వేస్తున్నారు కాబట్టి. సార్